నీకెందుకు బాధ? అన్ని అండినా ఆడబెట్టినా. అయ్యో నేను వచ్చినాక మెల్లగా అండపోదు మానే. అయ్యో మల్లక్క ఇప్పుడు అండితే ఏమైంది? నీకే సాతన కాదా? ఇక నువ్వే పాపం అంగుకుంటా లేసుకుంటా ఎత్తు. అందుకే నేనే ఇక మెల్లగా అండినా అన్ని. అయితే ఏమన్నా బోళ్ళు గిట్లున్నాయా? తోమెత్తా ఇప్పుడు ఎందుకు మల్లక్క బోళ్ళు గిట్ల తోముడు? అల్లంతా తిన్నాకనే తోముదాం. బోళ్ళు బాగా ఏం లేవు, ఎప్పటికప్పుడే కడిగేసిన. సరే తీయే. ఇంట్లో పోయి కూర్చుందాం పా. కూర అలా కొత్తిమీర కేసి బంద్ చేస్తాయి. ఇక రాజుగాడు వచ్చిండానే? ఏమో ఆయన ఇంకా రాలేదు. ఇప్పుడే నర్సన్నను ఓ తంసపును ఓ కోటర్ తెమ్మని పంపించిన. లాతోళ్ళు తాగుతాడు కదా కోటర్ అని. అయితే పాపం ఎక్కెంత అవుతుందో రాసి పెట్టే. అయ్యో మల్లక్క దొంగతనమా లంగతనమా? రాసి పెట్టకున్నా కూడా అన్ని తెలియదా? తర్వాత మెల్లగా వేసుకుందాం తీ ముగ్గురం లెక్కలు. సరే తీ. ఇంట్లో పోదాం పా. ఇంట్లో కూర్చుందు పా. బయట నిల్చొని మాట్లాడుతున్నావు, ఎండ కొడతాంది పా. అల్లయ్య బాబు నువ్వు రమ్మన పోయినావు. అత్తానన్నడే ఇక అన్నిటికీ తాళాలేసి రా అని చెప్పినా. సరే తీ. అగో రాజు ఇప్పుడే వస్తున్నావా? దా. ఏమైంది నర్సక్క, వంట గిట్ల చేసినావా? అన్ని చేసినాను. ఏం కూర అంటున్నావు? చికెనా మటనా? ఏ లత చక్కగా మటన్ తినదని తెలిసింది, అందుకే తెప్పించిన. ఇక చికెన్ నర్సన్న పొద్దుగాలని పోయి తీసుకొచ్చిండు. ఇక చికెన్ అండినా, ఇంత బాగా రవ్వు వేసిన, పూరీలు చేసిన, బజ్జీలు చేసిన. అవునా, నర్సన్నెటు వేండు? ఇక ఓ తంసపును ఆ ముసలోనికి ఓ కోటర్ తెమ్మన్నదట. అయితే అవునే రాజు, నువ్వు కూడా కళ్ళు తాగుతావు కదా, ఓ లొట్టి కళ్ళు చెప్పకపోయినావు. అల్లా లతోల్లా అమ్మ గిట్లా తాగుతుంది కావచ్చు. మనం మనిషికో గ్లాస్ తాగపోదుమా? చెప్తా నర్సక్క. మరి పొయ్యి నేను తీసుకొస్తా ఒక లొట్టి. తీసుకురాపో. సరే. పాపం పోరడు అటు ఇటు మస్తు సహాయపడతాడే ఎవరికైనా కూడా. పిల్లగాని గుణం మంచిదే మల్లక్క. ఏమైందే, వాళ్ళు ఇంకా రాలేదా? ఏమోనయ్యా మరి ఇంకా రాకపోయి ఫోన్ అన్న చెయ్యాలా రమ్మని. ఇక రమ్మను. నువ్వు తంసపును కోటర్ తెస్తానంటివి, అట్టి చేతులతోనే అత్తివి. అయ్యో తెచ్చిన్నే, బండ్లున్నాయి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడతా గాని. సరే ఫోన్ చేస్తా ఇక రమ్మని. అదా మల్లయ్య బాబు. నాకైతే ముచ్చట తెలియదవ్వా. మా మల్లికైతే మతి మరుపు బాగున్నది. మరి గిట్ల సంగతి అని నాకు నిన్న